ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం నిన్నటితో ముగిసింది. మహాగణనాథుడి శోభాయాత్రకు అన్ని సిద్ధం చేస్తున్నారు ఉత్సవ సమితి సభ్యులు. ఇవాళ మహాగణనాథుడికి మంత్రోచ్చరణలతో మహాకలశం కదిలింపు పూజలు నిర్వహించనున్నారు. తర్వాత మహాగణపతికి షెడ్ వర్క్, వెల్డింగ్ పనులను నిర్వహిస్తున్నారు. ఖైరతాబాద్ బడా గణేష్ రేపు మధ్యాహ్నంలోపే నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. మహాగణేష్ నిమజ్జనం కోసం ఇప్పటికే రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. గణపతి శోభాయాత్రకు టస్కర్ ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన ఏర్పాట్లకు సంబంధించి అప్డేట్స్ హరిత లైవ్ లో అందిస్తారు. హరిత, ఓవర్ టు యు. ఖైరతాబాద్ భారీ గణనాథుడికి నిన్నటి వరకు విశేషమైన పూజలు నిర్వహించారు. రేపు ఇక నిమజ్జనానికైతే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజెంట్ మనం ఖైరతాబాద్ మహాగణనాథుని ప్రాంగణం వద్దున్నాం. ఇక్కడ 2 రోజుల క్రితమే భారీ క్రేన్ అయితే వచ్చింది. ముఖ్యంగా శోభాయాత్రకు వినియోగించే భారీ క్రేన్ ఇదే. ప్రతి ఏటా కూడా ఈ భారీ క్రేన్ విజయవాడ నుండి తీసుకొస్తుంటారు. గత 2 రోజుల క్రితమే ఈ భారీ క్రేన్ హైదరాబాద్కి చేరుకుంది. 2 రోజుల నుంచి కూడా ఈ వెల్డింగ్ పనులను అయితే ప్రారంభించి చేస్తున్న పరిస్థితి ఉంది. దాదాపు 20 మందికి పైగా వర్కర్స్ ఈ వెల్డింగ్ పనులను అయితే నిర్వహిస్తున్నారు. అయితే దాదాపు 70 అడుగుల భారీ గణనాథుని ఈ టస్కర్ మీద ఏర్పాటు చేయాలంటే చాలా పకడ్బందీ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా కూడా భారీగా వెల్డింగ్ పనులు అయితే కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఇది విజయవాడ నుంచి దాదాపు 10 ఏళ్లుగా తీసుకొస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఉదయం నుంచి కూడా ఈరోజు పనులు కూడా కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ప్రజెంట్ మనం ఇక్కడ చూడొచ్చు, దాదాపు 36 టైర్లకు సంబంధించి ఇక్కడ భారీ క్రేన్ అయితే మనకు అందుబాటులోకి తీసుకొచ్చి అన్ని పనులు చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళ నిర్వాహకులతో కూడా మాట్లాడదాం పనులు ఎంతవరకు వచ్చాయని. అన్న, చెప్పండి, ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు టస్కరు? ఇవాళ వరకు ఎంతవరకు పనులు పూర్తయ్యాయి? విజయవాడ వచ్చిందండి టస్కర్. నిన్న ఉదయం మొదలెట్టం పనులు, సాయంత్రం కంప్లీట్ అయితే నైట్ సోమవారం పెట్టినాక మళ్ళీ ఒక 4 గంటల వెల్డింగ్ ఉంటుంది. రేపు ఉదయం కంప్లీట్ చేసేస్తాం. అంటే ఈ క్రెయిన్ ఎంతవరకు వెయిట్ని మోయగలుగుతుంది అన్న? ఒక 8 టన్నులు. అంటే ఇప్పుడు దీనికి సంబంధించి ప్రధానంగా ఎన్ని టైర్స్ ఉంటాయి, ఎటువైపు నుంచి గణనాథుని కూర్చోబెడతారు, దానికి సంబంధించిన వెల్డింగ్ పనులు ఎంతవరకు వచ్చాయి? ఇది వెల్డింగ్ అయినాక ఎదరకెళ్తుందండి. ఎదర బ్యాక్ చేస్తారు. బ్యాక్ చేసిన తర్వాత క్రెయిన్ ఆ బ్యాక్ సైడ్ నుంచి తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత దీని మీద కరెక్ట్గా సెట్ చేసుకుని సపోర్ట్లు ఇచ్చి వెల్డింగ్ కొడతాం. స్టాండర్డ్ అయినాక ఓకే అన్నాక ఉదయం వదులుతాం. నైట్ ఏ టైం వరకు ఇది పూర్తయ్యే అవకాశం ఉంటుంది? సాయంత్రం 6 వరకు పూర్తి అయిపోతుంది. నైట్ 12 అయినాకే సోమవారిని లేపుతారు. ఎంతమంది పనులు చేస్తున్నారన్న? ఎప్పటి నుండి స్టార్ట్ చేస్తారు ఈ వర్క్స్? నిన్న ఉదయం నుంచి స్టార్ట్ చేసాం. మేము ఒక 20 మంది వచ్చామండి. నిన్న ఉదయం స్టార్ట్ చేసాం, సాయంత్రం కంప్లీట్ అవుతుంది ట్రాలీ వరకు. అంటే ఇంత భారీ విగ్రహం కదా, దాన్ని పెట్టాలంటే కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఎవ్రీ ఇయర్ చేసినట్టే చేసుకుంటాం. జాగ్రత్తగా ఫుల్ వెల్డింగ్లను జాగ్రత్తగా చేస్తాం. సపోర్టింగ్ ఎక్కువ పెడతాం. అన్ని స్టాండర్డ్గా ఓకే అనుకున్నాకే సోమవారం దీని మీద కూర్చొని పెడతామండి. అర్ధరాత్రి వరకు ఏ టైం వరకు దీని మీద కూర్చుండబెట్టే అవకాశం ఉంటుంది? 3 అయిపోతుంది. ఎందుకంటే నైట్ 12 తర్వాత క్రెయిన్ లోపల రావాలి, సెట్ చేసుకోవాలి. అయినా ఓకే అనుకున్నాక లేపుతారు. 3 అయిపోతుంది. ఆ క్రెయిన్ ఎక్కడి నుండి తీసుకొచ్చారన్న? క్రెయిన్ లోకలే. ప్రజెంట్ అయితే ఇక్కడ భారీ క్రెయిన్కి సంబంధించి తీసుకురావడం జరిగింది. దాంతోపాటు ప్రజెంట్ మనం చూసుకున్నది టస్కర్. ఈ ప్రధాన టస్కర్కి వెల్డింగ్ పనులు అయితే చాలా పటిష్టంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా 70 అడుగులు అంటే దాదాపు 100 టన్నుల భారీ విగ్రహం అనే చెప్పుకోవచ్చు. ప్రతి ఏటా కూడా ఖైరతాబాద్ వినాయకుడిని చాలా భారీ ఎత్తున నిర్మిస్తుంటారు. అంత భారీ విగ్రహాన్ని మోయాలంటే ఇటు టస్కర్ కూడా చాలా ఇంపార్టెంట్. టస్కర్కి సంబంధించి మనం ఒకసారి గమనిస్తే దాదాపు 36 టైర్లతోటి ఈ భారీ టస్కర్ని అయితే విజయవాడ నుండి తీసుకొచ్చారని కూడా చెప్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా వెల్డింగ్ పనులు 2 రోజుల నుంచి నిర్వహిస్తున్నారు. అయితే ఈరోజు అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా ఈ పనులన్నీ పూర్తి చేసిన అనంతరం ఒక ట్రయల్ రన్ టెస్ట్ తర్వాత భారీ క్రేన్ ఏదైతే జర్మన్ టెక్నాలజీతో తీసుకొచ్చిన భారీ క్రేన్ సహాయంతో ఈ టస్కర్ మీద కూర్చోబెడతారు. ఆ తర్వాత పూల అలంకరణ ఉంటుంది. శోభాయాత్రకు సంబంధించి పూల అలంకరణ నిర్వహిస్తారు. దాని తర్వాత ఉదయం 6 గంటలకి ఇటు శోభాయాత్ర ప్రారంభించాలని ఇటు పోలీసుల ఆదేశాల మేరకు ఇటు ఉత్సవ నిర్వాహకులు అయితే పనులను అయితే స్పీడప్ చేశారని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ మనం చూడొచ్చు, దాదాపు 100 టన్నుల వరకు ఉండే ఖైరతాబాద్ మహాగణనాథుడి వెయిట్ మోయాలంటే ఆల్మోస్ట్ ఈ టస్కరు దాదాపు 1000 టన్నుల వరకు కూడా మోసేంత వీలుంటుందని కూడా చెప్తున్నారు. అయితే ప్రతి ఏటా కూడా ఈ విజయవాడ నుండి తీసుకొచ్చే ఈ టస్కర్కి సంబంధించి దాదాపు 3 డ్రైవర్స్ ఉన్నారు. అందులో ప్రధానంగా డ్రైవర్ దాదాపు 10 ఏళ్ల నుంచి కూడా ఈ టస్కర్ని నడుపుతున్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది.
ఇక్కడ మనం చూస్తే దాదాపు 20 నుంచి 30 మంది వర్కర్స్ అయితే ఈ పనులను అయితే కంటిన్యూ చేస్తున్నారు. అయితే ప్రతి ఏటా కూడా భారీ ఏర్పాట్ల నడుమ ఖైరతాబాద్ మహాగణనాథుడి శోభాయాత్ర నిర్వహిస్తుంటారు. దానికి సంబంధించి ఈ రోజైతే ఇటు టస్కర్ పనులు అయితే స్పీడప్ చేశారు. ముఖ్యంగా ఏదైతే మెయిన్ మండపం ఉంటుందో దానికి సంబంధించిన షెడ్స్ తీసేయడం, కర్రల తొలగింపు కార్యక్రమం కూడా అయిపోయింది. ముఖ్యంగా విగ్రహం కంటే కూడా ఈ టస్కర్ ఏదైతే ఉందో దీనిపైన కూర్చోబెట్టడం అనేది చాలా జాగ్రత్తగా చేయాలి. కాబట్టి దానికి సంబంధించి పటిష్టమైన బందోబస్తు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా 70 అడుగుల్లో ఈసారి శ్రీ సప్తముఖ మహాగణపతిగా ఈ విగ్రహాన్ని అయితే తయారు చేయడం జరిగింది. ఇంత భారీ విగ్రహాన్ని తీసుకెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఇటు ఉత్సవ నిర్వాహకులు కావచ్చు, పోలీసులు అయితే భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ప్రజెంట్ మనం చూడొచ్చు కంప్లీట్ గా ఐరన్ రాడ్స్ తోటి అయితే దీన్ని పకడ్బందీగా ఇటు నిలబెట్టేందుకు అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ప్రజెంట్ మనం ఇక్కడ చూస్తున్నాం. ముఖ్యంగా ఈ వెనక భాగంలో ఇటు వినాయకుడిని కూర్చోబెడతారు. అది దాదాపు 2 గంటల సమయంలో అర్ధరాత్రి నిర్వహించే అవకాశం ఉంటుంది. ఒక్కసారి వినాయకుడిని దీనిపైన తీసుకొచ్చిన క్రెయిన్ సహాయంతో దీనిపైన తీసుకొచ్చాక ఆల్మోస్ట్ 2 గంటల పాటు మళ్ళీ ఒకసారి వెల్డింగ్ పనులు నిర్వహిస్తారు. ఆ వెల్డింగ్ పనులకు సంబంధించి మనం చూడొచ్చు. ఇప్పటికైతే ప్రధానంగా మధ్యలో మనకు క్రెయిన్కి సంబంధించి ఇక్కడ అన్ని పనులు అయితే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఇటు జర్మన్ టెక్నాలజీతో వినియోగించే క్రెయిన్ ఏదైతే ఉందో అది దాదాపు 1000 టన్నుల బరువును కూడా లేపి ఈ టస్కర్ మీద కూర్చోబెట్టగలిగే అంత కెపాసిటీ ఉన్న క్రెయిన్ వినియోగిస్తున్నారు. దాంతోపాటు ఈ వెయిట్ని మోసే ఈ టస్కర్ కూడా చాలా భారీగా ఉందని చెప్పుకోవచ్చు. ప్రతి ఏటా కూడా ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ఖైరతాబాద్ మహాగణనాథుడికి సంబంధించి ఉత్సవాలు చాలా వైభవంగా నిర్వహిస్తారు. దాంతోపాటు శోభాయాత్ర అనేది కూడా చాలా కీలకంగా ఉంటుంది. ముఖ్యంగా మనకు ఖైరతాబాద్ నుంచి మొదలై ట్యాంక్ బండ్, దాంతోపాటు ఎన్టీఆర్ మార్గ్ వరకు కూడా ఈ శోభాయాత్ర కొనసాగుతుంది. కాబట్టి ఆ శోభాయాత్రలో వేలాదిగా మంది భక్తులు వస్తుంటారు. అప్పుడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా క్రెయిన్ కూడా నడిపేందుకు ప్రత్యేకంగా డ్రైవర్ కూడా స్పెషల్ ట్రైనింగ్ ఉంటుంది. కాబట్టి ఇంత పెద్ద క్రెయిన్ కావచ్చు, టస్కర్ని తీసుకురావాలంటే డ్రైవర్లకు కూడా కొంత ఇంపార్టెన్స్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా చాలా పటిష్ట బందోబస్తు నడుమ ఈ వాహనాన్ని నడిపే అవకాశం ఉంటుంది. అయితే ఈ రోజు అర్ధరాత్రి వరకు ఇక్కడ వెల్డింగ్ పనులు అయితే పూర్తవుతాయి. ఆ తర్వాత క్రేన్ సహాయంతో భారీ వినాయకుడిని అయితే తీసుకొచ్చి టస్కర్ మీద కూర్చోబెడతారు. ఆ తర్వాత మళ్ళీ వెల్డింగ్ పనులు దాదాపు 2-3 గంటల పాటు నిర్వహించిన అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాల తర్వాత ఉదయం 6 గంటలకైతే ఈ శోభాయాత్ర నిర్వహించే అవకాశం ఉంటుందని ఇటు పోలీసులు కావచ్చు, ఉత్సవ నిర్వాహకులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు సోమవారం పూర్తిగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు, రాత్రి 11 గంటలకు కలశం కదిలింపు కార్యక్రమం కూడా ఉంటుందని కూడా ఇక్కడ ఉత్సవ నిర్వాహకులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా విజయవాడ నుంచి ఏదైతే భారీ వాహనం తీసుకొచ్చారో దీనికి సంబంధించి వెల్డింగ్ పనులు అయితే స్పీడప్ చేశారు. ఓవరాల్ గా ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా ఈ వెల్డింగ్ పనులు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. సూర్య.